అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇందులో శుభ్రం చేసుకొని పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. వేయించుకోవాలి. పప్పు నూనెలో ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పప్పు చాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకుంటాము. ఇది కూడా కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటో ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుంటాం. కొంచెం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని చూసుకుందాం. మన పప్పు చాలా బాగా ఉడికిపోయిందండి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాం. కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. మన పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఒక 1 minute ఉడికించుకుంటే అయిపోతుందండి. మన టమాటో పప్పు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.